మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలో వైసీపీ నిర్మాణం కూల్చివేతతో కీలక డేటా బయటపడింది. పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ వందల కోట్ల విలువైన భూములు కొట్టేసినట్లు గుర్తించారు. ఇదే విషయంపై ఉన్నతాధికారులు లెక్కలు తీస్తున్నారు. 26 జిల్లాల్లో వందల కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్లను పార్టీ కార్యాలయం పేరుతో నాటి అధికార వైసీపీ కాజేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. నగరం నడిబొడ్డిన 2 ఎకరాల చొప్పున పార్టీ కార్యాలయాలకు గత సీఎం జగన్ భూములు రాయించుకున్నట్లు నిర్ధారించారు. మార్కెట్ వాల్యూ ప్రకారమే వైసీపీ రాయించుకున్న భూముల విలువ 900 నుంచి 1000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 26 జిల్లాల్లో ఒక్కో పార్టీ కార్యాలయ నిర్మాణానికి కూడా అనుమతులు తీసుకోలేదని గుర్తించారు. నిషేధిత భూములు, ఇరిగేషన్ భూములు, చెరువు భూములు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములను రాయించుకున్నట్లు తేల్చారు. ఒక్కో జిల్లా పార్టీ భవన నిర్మాణానికి 15 కోట్ల నుంచి 20 కోట్లు ఖర్చు చేసినట్లు విచారణలో తేలింది. భవనంలో ఇంటీరియర్, ఇతర ఫర్నిచర్ భారీగా ఉండేలా ప్రణాళిక వేసుకున్నారు. భూముల విలువ కంటే భవనాలకు పెట్టే ఖర్చు, ఇతర హంగులు కలిపితే కనీసం 2000 కోట్లు అవుతుందని నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పార్టీ కార్యాలయాలు ప్యాలెస్ని తలపించేలా నిర్మించారు. భారతదేశ చరిత్రలో జాతీయ పార్టీలు సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యాలయాలకు కూడా ఇంత ఖర్చు లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి కానీ ఈ స్థాయిలో కార్యాలయ భవనాలు లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి దీనిపై తాడేపల్లి పెద్ద ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. మరి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలో వైసీపీ నిర్మాణం కూల్చివేతతో కీలక డేటా బయటపడింది. పార్టీ కార్యాలయ పేరుతో వైసీపీ వందల కోట్ల విలువైన భూములు కొట్టేసినట్లు గుర్తించారు. ఇదే విషయంపై ఉన్నతాధికారులు లెక్కలు తీస్తున్నారు. 26 జిల్లాల్లో వందల కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్లను పార్టీ కార్యాలయం పేరుతో నాటి అధికార వైసీపీ కాజేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటి వరకు వచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఏమనిపిస్తుంది? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఆ పార్టీ భవనాల కోసం కూడా వేల కోట్ల రూపాయలు వెచ్చించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే పార్టీ కార్యాలయానికి సంబంధించి ఇరిగేషను, అలాగే 2A 2A కింద భూములు, అలాగే డొంక భూములు, పోరంక భూములు, ఆర్టీసీ, పోలీస్ శాఖకు సంబంధించిన భూములన్నింటినీ కూడా ఆ పార్టీ కైవసం చేసుకుంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక 64 ఎకరాల వరకు ఆ భూమి తీసుకున్నారు. దీనికి సంబంధించి మార్కెట్ వాల్యూ ప్రకారం 900 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. అలాగే ఆ భవన నిర్మాణానికి దేశ చరిత్రలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఎవరు కని విని ఎరుగని రీతిలో పార్టీని ప్యాలెస్ తలపించేలాగా, మైసూర్ ప్యాలెస్ను తలపించేలాగా భవన నిర్మాణాలు చేపట్టారు. ఒక్కొక్క భవన నిర్మాణానికి సంబంధించి 30 నుంచి 50 కోట్ల రూపాయల వ్యయం, ఒక్కొక్క భవనానికి సంబంధించి 20 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్కి అవుతుంటే మరొక 20 కోట్ల రూపాయల లోపల ఫర్నిచర్ కోసం కేటాయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 26 జిల్లాల్లో కూడా ఇదే విధంగా కొనసాగినట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఒక ప్రకాశం జిల్లాలో ఉన్న పార్టీ కార్యాలయానికి తప్ప ఎక్కడా కూడా నిర్మాణానికి సంబంధించి అనుమతులు తీసుకున్న దాఖలాలు అయితే లేని పరిస్థితి. ఇవన్నీ కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ అయోధ్య రామరెడ్డి నేతృత్వంలో రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు వీరంతా కూడా ఒకే మోడల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా నిర్మాణాలు చేపట్టుతున్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణాలకైతేనేమి, వాటికి అయ్యే ఖర్చులైతేమి దాదాపుగా 1500 నుంచి 2000 కోట్ల రూపాయల వరకు కట్టినట్లు కూడా తెలుస్తాం. దీంట్లో ఎక్కువగా ప్రజాధనాన్ని వినియోగించినట్లు కూడా ప్రాథమికంగా కూడా కొన్ని ఆధారాలు వస్తున్నాయి. వీటికి సంబంధించి
ప్రస్తుత అధికార పక్షం చాలా లోతుగా సమగ్రమైన దర్యాప్తునైతే జరుపుతూ ఉంది. ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి జిల్లాలకు సంబంధించిన పార్టీ కార్యాలయాలకు నోటీసులు కూడా జారీ చేశారు. 7 రోజుల్లోపు పూర్తి స్థాయిలో చేయాలి, లేకపోతే తాము చర్యలు తీసుకుంటాం మున్సిపల్ యాక్ట్ ప్రకారం అని కూడా నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 42.24 ఎకరాల భూమిని 26 జిల్లాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తీసుకుంది. నరసరావుపేట అయితే ఒక దేవాలయానికి సంబంధించిన అగ్రహారం భూమిని తీసుకున్నారు. ఒక్కొక్క చోట ఒక్కో రకమైన భూమి, ఎక్కడా కూడా సొంతంగా కూడా ఒక గజం కూడా కొనుక్కోలేదు. ఒక ప్రకాశం జిల్లాకు సంబంధించి మాత్రమే అనుమతులు తీసుకొని మాత్రమే నిర్మాణం చేపట్టారు. మిగిలిన ఎక్కడా కూడా అనుమతులు లేవు. అలాగే అన్నీ కూడా ప్రభుత్వ భూముల్ని మాత్రమే వారు లీజుకి అతి తక్కువగా సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున 33 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నారు. ఆ లీజ్ డాక్యుమెంట్లో కూడా అవసరమైతే మరొక 33 సంవత్సరాలు పెంచుకునే వెసులుబాటును కూడా అందులో కల్పించారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ఎందుకంటే పేదవాడికి మాత్రం సెంటు స్థలం ఇవ్వడానికి నెలలు సంవత్సరాలు గడిపిన వైసీపీ సర్కార్, కానీ వాళ్ళ ప్యాలెస్కి మాత్రం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల చొప్పున తీసుకొని 100 కోట్ల రూపాయల నిర్మాణానికి కేటాయిస్తున్నారు. ఏదైతే తాడేపల్లి కేంద్ర కార్యాలయం నిన్న కూల్చివేశారో దాన్ని ఆనుకోనే జగన్ సెంటులో మోడల్ హౌస్ కూడా నిర్మించారు 1,50,000లో. సో ఏదైతే పేదలకు మాత్రం సెంటులో 1,50,000లో ఇల్లు నిర్మిస్తారు, వాళ్ళు మాత్రం 2 సెంట్లలో 300 కోట్లు 400 కోట్లు పెట్టి భవనాలు నిర్మించుకుంటారని చెప్పి ప్రజలైతే మండిపడతా ఉన్నారు. నాగరాజు, అంటే శివ, ఒక విషయం చెప్పండి. అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రచారంలో ఉన్నప్పుడు కానీ వైసీపీ నాయకులు జగన్ నేరుగా ఒక నినాదాన్ని అయితే చేశారు. పేదలకు పెత్తందారులకు జరుగుతున్నటువంటి యుద్ధంగా కూడా ఆయన అభివర్ణించారు. ఈ సమయంలో వాటిని ఎలా అర్థం చేసుకోవాలి ఆ కామెంట్స్ని? అంటే మొదటి నుంచి జగన్ పేదలు పెత్తందారులు అని మాత్రమే చెప్తా ఉన్నారు. అంటే ఆయన చెప్పిన విధానం ఏంటంటే పేదలకి సంబంధించి తాము సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తాము, అప్పటి ప్రతిపక్ష పార్టీలు ధనికులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారనే నినాదాన్ని అయితే ఎత్తుకున్నారు. కానీ ఆయనకు కానీ ఆయన పార్టీకి మాత్రం కానీ పేదలనే వరని ఎక్కడా కూడా వాడలేదు. దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటి అధికార పక్ష నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన పేదలకి పెత్తందారులకి పోరాటం అని చెప్పాడు, కానీ ఎక్కడా కూడా ఆయన పేదల పక్షాన ఉన్న పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే ఏదైతే నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయం పగలగొట్టిన దానికి ఆనుకోనే జగన్మోహన్ రెడ్డి పేదల కోసం సెంటు నివాసంలో 1,25,000 రూపాయలతో నిర్మించిన మోడల్ హౌస్ అక్కడే ఉంది. కానీ ఆయన పార్టీ కార్యాలయానికి సంబంధించి 2 ఎకరాల భూమిని తీసుకున్నారు. అక్కడ కూడా 100 కోట్ల విలువ చేసే భూమిని సంవత్సరానికి 1000 రూపాయలకు లీజు తీసుకొని 33 సంవత్సరాలు కొనసాగించారు. సో దీన్ని బట్టి ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు. సో జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే పేదల్ని ఇంకా పేదలుగా చేయాలనేది ఏకైక ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎక్కడా కూడా పేదల్ని ధనికులు చేయాలని చెప్పి ఒక నినాదం తప్ప ఆ స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేయలేదు. నిజంగా చెప్పాలంటే పార్టీ కార్యాలయానికి 10 సెంట్లు 5 సెంట్లు 15 సెంట్లు సరిపోద్ది. కానీ ప్రతి చోట కూడా 1.5 నుంచి 2 ఎకరాలు పార్టీ కార్యాలయం స్థలం తీసుకోవటం, దాన్ని కూడా ఒక ప్యాలెస్ మాదిరిగా మైసూర్ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్ మనం ఎప్పుడో చిన్నప్పుడు చెప్పుకున్న పరిస్థితి. సో ఆ ప్యాలెస్ని తలపించే రీతిలో ప్రస్తుతం అయితే ప్యాలెస్లు కనిపిస్తూ ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం అయితే సమగ్రమైన దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. నాగరాజు, మరి ఇప్పుడున్నటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం అధికారులు వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మరి శివ? అంటే ఇప్పటికే కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తున్న దాన్ని కూడా నేలమట్టం చేశారు. విశాఖపట్నానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. రాజమండ్రి దానికి సంబంధించి కూడా 7 రోజుల్లోపు మీరు కూల్చివేయాలి, లేకపోతే తామే కూల్చివేస్తామని చెప్పి కూడా ఈరోజు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల కార్యాలయాలకు సంబంధించి దాదాపుగా 18 కార్యాలయాలు పూర్తి స్థాయిలో ప్రారంభమైనాయి. అవన్నీ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరొక 4 కార్యాలయాలు కూడా చివరి అంటే దాదాపుగా 90% పైగా పూర్తయినాయి. వాటన్నిటిని కూడా ఒక నెల రోజుల్లో పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ భవనాలన్నిటిని కూడా 2 రకాల ఆప్షన్స్ చేస్తూ ఉన్నారు. ఒకటి వైఎస్ఆర్సీపీ అయితే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. నిన్న అంబటి రాంబాబు కూడా అంటున్నాడు అక్రమం అయితే ఏమైంది, మేము కోర్టు తెచ్చుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం, చాలా అంశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి సంబంధించి అధికార పక్షం మాత్రం దీన్ని నేలమట్టం చేయటమా లేకపోతే స్వాధీనం చేసుకొని ఏదైనా ప్రభుత్వానికి కేటాయించడం అనే ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నాగరాజు, థ్యాంక్ యూ శివ. పేపర్ పెట్టా బాబు, షేప్ చూపి.